నమస్తే బాపయ్య గారు. నమస్తే కిషోర్. నిన్న అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు, వాతావరణం మనం ఎస్. చూసాం. సో దాని మీద మీరు ఎస్. మాట్లాడారు, నేను మాట్లాడాను. అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక శక్తులు వైసీపీ వాళ్ళు ఆ ముసుగు రూపంలో లేదంటే వాళ్లే పర్సనల్ గా తీసుకొచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించాలనే ప్లాన్ తోటే ఉమ్, తెలుగుదేశం పార్టీ భాషలో చెప్పాలంటే ఆ దుష్ట చతుష్టయం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చారు అనేటటువంటి అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అవును. అదేవిధంగా అక్కడ పేరు నాని వంటి వాడు వ్యవహరించిన తీరు, కొంతమంది నిరసన జరుపుతుంటే నోటితో చెప్పుకోలేని విధంగా మాట్లాడినటువంటి భాష. సరే అక్కడ కామన్ మ్యాన్ అతను చాలా సంస్కారకి, ఇతను మంత్రిగా ఏడ్చినా గానీ అన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మంత్రిగా చేసినా గానీ అతని కన్నా చాలా సంస్కారవంతంగా కామన్ మ్యాన్ మాట్లాడినటువంటి వ్యవహారం ఇవన్నీ వీడియోల రూపంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున అవును. సర్క్యులేట్ అవుతున్నాయి. అవును. సో ఈ అసాంఘిక శక్తులు అనేటువంటి అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీరు ఎలా విశ్లేషిస్తారు అసలు? ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి కిషోర్. మీరు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే, నేను పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. ఇక్కడ పల్లెటూరులో మనం ఏమనుకుంటామంటే ఆ ఆవు సాధు జంతువే, కానీ తోక మెలిపెడితే ఎగిరి తన్నుద్ది అని అంటారు. అలాగే ఉమ్, పిండుకోవటం అయిపోయిన తర్వాత కూడా, పాలు పిండుకోవటం అయిపోయిన తర్వాత కూడా పొదుగు దగ్గర నుంచి లేవకుండా అలాగే మనం పిండుతూనే ఉన్నాం అనుకోండి, ఫస్ట్ రక్తం వచ్చేదాకా కూడా ఊరుకుంటది. ఆ తర్వాత ఒళ్ళు మండితే ఎడంకాలతో ఎగిరి తన్నుద్ది. ఇప్పుడు అమరావతి రైతులు చేసింది కూడా అదే, ఎగిరి తన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చుకున్న రౌడీ మోకలు కావచ్చు, వీళ్ళందరినీ ఎడంకాలతో ఎగిరి తన్నారు అని చెప్పుకోవటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. పైగా మీరు అన్నారు కొంతమందిని తీసుకొచ్చారు అని చెప్పేసి. ఆ కొంతమంది ఎవరు అంటే ఆ గో గోవు రూపంలో ఉన్న వ్యాఘ్రాలు, వీళ్ళంతా నక్కల్ లాంటి వాళ్ళు. వీళ్ళంతా గోవు ముసుగు తొడుక్కొని, ఆవు అనే ఒక ముసుగు తొడుక్కొని వచ్చిన నక్కల్ లాంటి వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళంతా అమరావతి మీద విషం చిమ్మడానికే వచ్చారు. నిజానికి వీళ్ళు ఏమంటారు, మేము సిఆర్డిఏ కమిటీ ఏర్పాటు చేసుకొని వచ్చామని చెప్తున్నారు. అసలు అమరావతి వద్దు, 3 రాజధానులు కావాలి అని చెప్పేసి మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అమరావతి వద్దు అంటే సిఆర్డిఏను రద్దు చేయాలి. ఆనాడు సిఆర్డిఏను రద్దు చేయడానికి బిల్లు పాస్ చేసుకుంది కూడా 151 మంది సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో అని ఒక ధైర్యంతో బిల్లు పాస్ చేసుకుంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మరి అసలు సిఆర్డిఏ వద్దన్న వాళ్ళు ఇప్పుడు సిఆర్డిఏ పరిరక్షణ కోసం వచ్చారు అని అంటే ఏమనుకోవాలి, ఎంత హాస్యాస్పదంగా తీసుకోవాలి. సో ఇక దీని అవును. మీద మనం ఇంకా మాట్లాడుకుంటే, ఆనాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తులు కూడా ఇవాళ అమరావతి పరిరక్షణ కోసం వచ్చారు అనంటే, అసలు పిల్లినే తీసుకువెళ్ళి ఎండు చేపలకి కాపలాగా పెట్టినట్టుగా ఉండదు. సో ఇదంతా కూడా ఎంత ఎంత భయంకరంగా అంటే మంచి ఇప్పుడు చాలా చాలా అద్భుతమైన పోలిక ఇది. చాలా ఆ అద్భుతమైన పోలిక ఇది. పిల్లినే తీసుకొచ్చి పిల్లిని ఎండు చేపలు తీసుకువెళ్ళి కాపలా ఎండు పెట్టాడు. చేపలకు కాపలా పెట్టినట్టుగా లేదా? ఉమ్, అందరూ శాకాహారులే, బుట్టలో చేపలు ఏమైపోయినాయి అని చెప్పి వెనకటి కడిగినట్టుగా ఉంటుంది ఇది. సో ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మేము మంచోళ్ళం, మా మీద దాడి చేశారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. వెళ్ళి మహిళా రైతుల దగ్గరికి వెళ్ళి మిడిల్ ఫింగర్స్ చూపించడం, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాటలంటే మహిళలు ఊరుకుంటారా? ఆనాడు మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి బూటు కాళ్లతో పోలీసులతోటి కడుపులో తన్నించినా గాని, మనకి జన్మనిచ్చిన తల్లి గర్భం అక్కడే ఉంటుంది కడుపులో. ఆ కడుపు అనేది కూడా లేకుండా, ఆ గర్భస్థానం అనేది కూడా లేకుండా ఆడవాళ్ళని బూటు కాళ్లతో పోలీసుల చేత తన్నించారు. ఏమనుకోవాలి దాన్ని? అంటే ఆనాడు అధికారం ఉంది కాబట్టి మహిళా రైతులు నిశ్చేష్టులై ఉండిపోయారు. ఒంటి మీద చీరలు కూడా జారిపోతున్నా గానీ జారి అనేది లేకుండా మగ పోలీసులతోటి ఆడవాళ్ళని ఈడ్పించి పోలీసులు వ్యాన్లు ఎక్కించారు. ఆనాడు ఏమైపోయింది? ఈ ఈ నీతి అంతా, ఈ నీతి సూక్తులు ఇవన్నీ కూడా ఏమైపోయినాయి. సో ఇంకా ఇంకొక ఉమ్. విషయం ఇక్కడ మనం మాట్లాడుకుంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి పాల్పడిన వ్యక్తులు కూడా నిన్న సిఆర్డిఏ పరిరక్షణ కోసం వచ్చారు. అది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు. దాడులు, అవునా? దౌర్జన్యాలు. చైతన్య అనే వ్యక్తి ఉన్నాడట కదా చైతన్య అక్కడ. పానుగంటి అంట, ఈయన లేట అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడని. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడని కూడా తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని కూడా స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకుంటారా? ఏ పార్టీ పెట్టుకుందో నాకైతే తెలియదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలిసినంత వరకు ఏ పార్టీ ఇలాంటి వాళ్ళని పెట్టుకోలేదు స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా. మరి ఏమన్నా పార్టీని పెట్టుకుని ఉంటే దయచేసి మీరు కూడా నాకు కొంచెం కమెంట్ బాక్స్ లో తర్వాత తెలియజేయండి, లేదా నాకు పర్సనల్ గా మీరు మెసేజ్ చేసినా పర్వాలేదు కిషోర్ గారు. సో ఆ ఉమ్, నిన్న మళ్ళీ ఇదే
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి ప్రధాన పాత్రదారులు సూత్రధారులు కూడా నిన్న సిఆర్డీఏ పరిరక్షణ కోసం వెళ్ళారు అమరావతికి. సో వాళ్ళు ఎవరు అనేది మీకు కూడా తెలుసు. లేళ్ల అప్పిరెడ్డి అలాగే దేవినేని అవినాష్, ఆ ఇద్దరు కూడా ఇప్పటికీ ఆ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో నిందితులుగా ఉన్నారు, బెయిల్ తెచ్చుకుని బయట ఉన్నారు. సో ఎందుకంత భయం? బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంది? నేను తప్పు చేయలేదని అంటున్నారు. తప్పు చేయనప్పుడు బెయిల్ ఎందుకు? మీకు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళారు? తప్పులు చేయలేదని నిరూపించుకోవచ్చు. ఆనాడు చంద్రబాబు క్వాష్ చేయండి నా మీద కేసుని అని అంటే, ఈ స్కిల్ స్కామ్ కేసు అప్పుడు నువ్వేం చేయలేదప్పుడు నీకు భయం ఎందుకు? కేసును ఎదుర్కో, రిమాండ్ ఖైదీగా ఉండు, తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించు, కేసు గెలువు అని చెప్పేసి అన్నారు. మరి ఈనాడు ఎందుకు వీళ్ళంతా బెయిల్ మీద తిరుగుతున్నారు? అంటే నీతులు మేము నీతులు మాత్రమే చెప్తాం, పాటించమనే వీళ్ళ ఉద్దేశం. సో ఇకపోతే ఆనాడు నిందితులుగా వీళ్ళని ఎలా పరిగణించారనంటే గూగుల్ టేక్అవుట్స్. మనం ఈ రోజు ఎలాంటి టెక్నాలజీ ఉన్న ప్రపంచంలో బ్రతుకుతున్నాం. చిన్న గుండు సూది పడేసిన ప్రపంచం మొత్తం వినిపిస్తుంది ఆ సౌండ్. సో అంటే ఇంకా మనందరికీ ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సన్నీ లియోన్ పాట కూడా ఉంది, ఏ దునియా పిత్తర్ది అని చెప్పేసి. అంటే ఈ ప్రపంచమే నీటి తొట్టి లాంటిదని సన్నీ లియోన్ ఆ పాటలో చెప్తూ ఉంటుంది. సో ఇలా అంటే చిన్నదైపోయింది ప్రపంచం. ఈ టెక్నాలజీ తోటి ప్రపంచం చాలా చిన్నదైపోయింది. సన్నీ లియోన్ మాటలన్నా వినండి, కనీసం మా మాటలు వినకపోతే వినకపోయారు, జర్నలిస్టులుగా మా మాట వినొద్దు, సన్నీ లియోన్ మాటన్నా వినండి దయచేసి. ఆమె చెప్తుంది కదా, ప్రపంచం చిన్నదైపోయింది, టెక్నాలజీ పెద్దదైపోయింది, మీరు ఏం చేసినా వినిపిస్తుంది. అంటే ఆనాడు లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, లేకపోతే బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరుగుతుంటే ఆ కనుచూపు మేరలోనే ఉన్నారని గూగుల్ టేక్అవుట్స్ ద్వారా కూడా తెలిసిందని చెప్పేసి మనం విన్నాం. సో మరి అంటే ఇంకొక మాట మనం ఇక్కడ చెప్పుకోవాలి, ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైందని అంటారు. ఆ తర్వాత ఆయన కొన్నాళ్ల పాటు కాంగ్రెస్ లోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు 2014 తర్వాత. వచ్చి ఆయన ఏమన్నారు? అమరావతి పరిరక్షణ కోసం ఉంటామని చెప్పారని. ఇప్పుడు నిన్న దేవినేని అవినాష్ అమరావతిలో దాడికో లేకపోతే దౌర్జన్యాలకో లేకపోతే అమరావతి రైతుల్ని రెచ్చగొట్టడానికో సిఆర్డీఏ పరిరక్షణ పేరుతో వెళ్ళినప్పుడు ఆయన వీడియోస్ అన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేవినేని నెహ్రూవి ఆయన ఏమంటాడు? మేము పరిరక్షణ కోసం ఉంటామని చెప్పేసి, అసలు నేను పోయేటప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని పోతానని చెప్పేసి మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు వినిపిస్తున్నాయి. అది మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి విషయంలో దేవినేని అవినాష్ ఒప్పుకున్నాడు. ఒక సీనియర్ జర్నలిస్ట్, దాదాపుగా 30 ఏళ్ల అనుభవం ఉన్న జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డిని భోషడికే తిట్టారు, అనరాని మాటలు అన్నారు, మా అందరికి బీపీ వచ్చింది, వైసీపీ కార్యకర్తలకి నాయకులకి బీపీ వచ్చింది, దాడి చేయరా వెళ్ళి అని చెప్పేసి మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ మీరు ఒకసారి దొరికితే చూడండి. నేను కూడా ఆ మధ్య ఒకసారి రీల్స్ పంపిస్తే చూశాను నేను. సో అంటే ఒప్పుకున్నా, ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నా గానీ మరి కోర్టులు ఎందుకు దాన్ని సీరియస్ గా పరిగణించలేదో మనం అర్థం చేసుకోవాలి. కోర్టులు కూడా దయచేసి ఇలాంటి వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. సో నిన్న అమరావతి పరిరక్షణ కోసం అని చెప్పేసి ఈ బ్యాచ్ ని ఏదైతే పంపించారో, అంటే నిత్యం అమరావతి మీద బురద జల్లుతూ, నిత్యం అమరావతిని వ్యతిరేకిస్తూ, మావిగాను ఆగాను ఈగాను అని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ బ్యాచ్ నే పర్టికులర్ గా సెలెక్ట్ చేసి అక్కడికి పంపించారు. అంటే ఇలా ప్రజలు వ్యతిరేకిస్తారు, అక్కడ రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తారు, తేడా పాడా వస్తే తరిమి కొడతారనేటటువంటి సంగతి ముందుగానే ఊహించే ముందుగానే పంపించారు రెచ్చగొట్టడానికే. అంటే ఇది కావాలని ఖచ్చితంగా తనులు వస్తారని చెప్పేసి ముందు తెలిసే పంపించారు, కావాలని పంపించారు. ఎందుకంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఒక నింద వేయటానికి. అలాగే మీరు గమనిస్తే ఇక్కడ దేవినేని అవినాష్ ని పక్కన పెట్టండి, లేళ్ల అప్పిరెడ్డిని పక్కన పెట్టండి, పేరు నానిని అంబటి రాంబాబుని పంపించారు. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా దాడిలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒక్కడికి గాయమైనా అదిగో మళ్ళీ కాపు నేతల మీద దాడి చేశారు, కాపులకు రక్షణ లేదు రాష్ట్రంలో అని చెప్పేసి ఇంకొక ఎలిగేషన్ తీసుకురావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అంబటి రాంబాబు గాయపడే వ్యక్తి కాదు, గాయపరిచే మనం ప్రస్తావించుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరినే సెలెక్ట్ చేసి పంపించడం అనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి కృష్ణా జిల్లా, ఒకటి గుంటూరు జిల్లా. అవును, అమరావతికి దగ్గర వేరే ప్రాంతం వాళ్ళని సెలెక్ట్ చేసి పంపిస్తే మళ్ళీ తేడా పాడా వస్తుందని చెప్పేసి వీళ్ళనే సెలెక్ట్ చేసి, అంటే బలి పశువుల్ని, బలి బకరాలని ముందుగానే రెడీ చేసుకుని చూసారా, ఆ ప్రాంతం వాళ్ళే వీళ్ళే వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళే ఇది చేస్తున్నారు, వీళ్ళ మీదే వీళ్ళు దాడి చేస్తున్నారు అని చెప్పేసి ఒక కలరింగ్ ఇవ్వచ్చు. అంటే ఇగో గొర్రె అని డిసైడ్ చేసి ముద్ర వేసి పో నిన్ను బలి చేసుకుంటారంట, నీ తలకాయ నరికి మొక్కు చెల్లించుకుంటారంట అన్నట్టుగా బొట్టు పెట్టి
పూలదండ వేసి రెడీ చేసి పంపిస్తారు కదా, ఆ టైప్ లో పంపించినట్టుంది నాకైతే. అంటే మరి ఇప్పుడు కడప నుంచో లేదంటే శ్రీకాకుళం నుంచో లేదంటే నెల్లూరు నుంచో మన పంపించవచ్చు. పార్టీ అవును, నేతల్ని మరి పెద్దవాడు పెద్దిరెడ్డిని పంపించవచ్చు కదా, చిత్తూరు నుంచి పెద్ద ఆయన. పెద్దిరెడ్డిని పంపించవచ్చు. వీళ్ళు లేదా పెద్ద ఆయన ఇక్కడ పంపించవచ్చు కదా. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమైన పదవులు ముఖ్యమైన కార్యక్రమాలు వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటారా? సొంత అధికారం సామాజిక పోయినప్పుడు వర్గం ఇలాంటి పనులు కాదు ప్రజల్లో కిషోర్. వ్యతిరేకత ఉన్నటువంటి పనులు చేయడానికి మాత్రం, ప్రజల్లో అవును, పలచనవడానికి మాత్రం ఇలాంటి బ్యాచ్ ను ఉపయోగించుకుంటారా? అవును. సో ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. అంబటి రాంబాబు ఆయన ముందే దొంగతనం చేసేసిన దొంగ 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 అని దొంగ అరిచినట్టుగా ఉంటది చూసారా? అంబటి రాంబాబు వ్యవహారం అలా ఉంది. రేపు వీళ్ళ మీద కేసులు పెడతారు. వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, దాడులు, లేదా రెచ్చగొట్టే మాటలు కావచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినవి కావచ్చు, లేదా దాడులు చేసినవి కావచ్చు, ఖచ్చితంగా వీడియోలు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మనం దొరికిపోతామని చెప్పి ముందుగానే ఊహించి అంబటి రాంబాబు మా మీదే కేసులు పెడతారు తిరిగి రేపు, అందులో డౌట్ లేదు, మేమే దౌర్జన్యం చేశామంటారు, అందులో డౌట్ లేదని అన్నారు. ఆయన అన్నమాట నిజమే. ఆయన దౌర్జన్యం చేసి ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఆయన మేము దౌర్జన్యం చేశామని మా మీద కేసులు పెడతారని చెప్పేసి అన్నారు. సిఐ ఒక ఆయన అంటే ఆ పేరు మాట అంటే వదిలేస్తారనే ఉద్దేశం? అంబటి రాంబాబు అంతే చూసారా, కదా. ముందే చెప్పారు ముందరకాళ్ళ బంధం, అని చెప్పేసి ముందరకాళ్ళ బంధం వదిలేస్తారనే. ఏంటంటే ముందరకాళ్ళ బంధం ఏంటంటే ఇదే కదా. సో ఒక సిఐ మీద కూడా దాడి చేశారు అంబటి రాంబాబు. అంటే మామూలుగా పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించడం అంటే ఏంటి? వాళ్ళు సెర్చింగ్ వచ్చినప్పుడు, లేకపోతే మీరు దొంగల్ని దాచిపెట్టారు మేము మీ ఇల్లు వెతకాలనో, లేకపోతే మీకు సంబంధించిన ఫోన్ కాల్స్ డీటెయిల్స్ వెతకాలంటే వాళ్ళకి సహకరించకపోతే పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం. కానీ పోలీసులు శాంతి భద్రతల్ని పరిరక్షించడానికి విధులు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళని నెట్టేయటాన్ని, వాళ్ళని తోసేయటాన్ని, వాళ్ళ మీద దాడి చేయటాన్ని ఏమంటారంటే వాళ్ళ మీదకి దాడికి దిగటం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం అంటారు. నేను అంబటి రాంబాబు చేసింది దౌర్జన్యం పోలీసుల మీద. సిఐని ఛాతీ కానిస్టేబుల్ మీద మీద కూడా 2 చేతులు దాడి పెట్టి చేస్తున్నారు కదా. ఒక్క నెట్టు నెట్టేశాడు. సో ఇంత దారుణంగా, ఇంత దౌర్జన్యంగా పోలీసుల మీద విరుచుకుపడింది అంబటి రాంబాబు. పైగా పోలీసులు అడ్డం పెట్టుకుని టీడీపీ గుండాలు మా మీద దాడి చేస్తున్నారంటారు. అంటే ఎక్కడ చూస్తున్నా కానీ టీడీపీ మీదకి నిందేసేయటమే. ఎవరేం చేసినా టీడీపీనే, ఎవరు ఎక్కడ దాడి చేసినా టీడీపీ మీదకి వేసేయటమే. నిన్న రైతులకు ఒళ్ళు మండి వాళ్ళు కోడిగుడ్లు వేసి కొడితే, వీళ్ళు రెచ్చగొట్టే విధంగా మిడిల్ ఫింగర్స్ చూపిస్తే వాళ్ళకి ఒళ్ళు మండి రాళ్ళు వేసి కొడితే, ముందు రాళ్ళు వేసింది వైసీపీ వాళ్ళే అంటున్నారు, రాళ్ల దాడి బిగిన్ చేసింది వీళ్ళే. సో కాబట్టి వీళ్ళు చేసిన దాడికి ప్రతి దాడి వాళ్ళు చేశారు కాదంటలా. మరి ఎంతవరకు ఊరుకుంటారు రైతులు కూడా? అంటే నిన్న అంబటి రాంబాబు పేర్నాని అంటున్నారు రైతులు రాక్షసంగా ప్రవర్తించారని చెప్పి. కోడిగుడ్లు విసరటాన్ని ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారేమో. ఇప్పుడు అరసవల్లి యాత్ర అప్పుడు మార్గాని భరత్ అనుకుంటాను, రాజమండ్రిలో ఆ పరిసర ప్రాంతాల్లో అమరావతి రైతుల మీదకి పెట్రోల్ బాంబులు వేయించాడు. పెట్రోల్ బాంబులు వేయించాడు. అక్కడితో పాపం ఆ యాత్రని ఇంకా కంటిన్యూ చేయలేమని చెప్పేసి ఆపేసినటువంటి పరిస్థితి. సో అలా చీప్ గా కోడిగుడ్లు ఏంటి, ఆ స్థాయిలో ప్లాన్ చేస్తుంటే బాగుంటుంది మా స్థాయికి అని చెప్పేసి ఫీల్ అవుతున్నారే వీళ్ళు. మేబీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కూడా మాచర్లలో ఎన్నికల సరళిని, ఎన్నికల వైనాన్ని పరిశీలించడానికి వెళ్ళిన బుద్ధా వెంకన్న, బోండా ఉమా లాంటి నాయకుల మీద తురకా కిషోర్ ఎలా దాడి చేశాడు అంటే మన మీద ఆ స్థాయిలో దాడి చేయలేదే అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సింపతి రాలేదు అని చెప్పేసి మరి తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తే మరి అక్కడ ఎలాంటి వస్తుంది ఏంటనేది ఒక భయం అయి ఉంటుంది మేబీ. అంటే మీరు ఇంకా సింపతి గెయిన్ చేసుకోలేకపోయారు, మీరు సరిగ్గా యాక్ట్ చేయలేకపోయారు అని చెప్పేసి అక్కడి నుంచి ఏమైనా చివాట్లు పడతాయోనని భయం వేసిందేమో. ఇక్కడ నిజంగా మాట్లాడుకోవాలంటే ఆనాడు సామాజిక వర్గం ఉంటుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళిద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులే కదా, బోండా ఉమా, బుద్ధా వెంకన్న. మరి ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు ఎందుకని వాళ్ళని కనీసం పర్సనల్ గా అయినా పరామర్శించలేదు? ఓపెన్ గా పరామర్శించక్కర్లేదు, కనీసం ఫోన్ చేసి వెంకన్న ఏంటి ఇలా జరిగింది, ఉమా ఏంటి ఇలా జరిగింది, అయ్యో నాకు బాధ అనిపించింది అని కనీసం ఫోన్ చేసి మాట్లాడారా వైసీపీలోని కాపు నేతలు? ఇదేనా కాపు సామాజిక వర్గాన్ని మేము కాపు కాసుకుంటున్నాం అని చెప్పి వైసీపీ కాపు నేతలు చెప్పేది? సో ఇంకా అంబటి రాంబాబు పక్కన పెడితే కాసేపు పేర్ని నాని డ్రామాలు చూడాలి. పేర్ని నాని అంటారు మమ్మల్ని చంపేయడానికి వచ్చారు అని అంటారు. కోడిగుడ్లతో కొడితే కూడా చచ్చిపోతారా? కోడిగుడ్లు కొడితే కూడా, కోడిగుడ్లతో దాడి చేస్తే కూడా, కోడిగుడ్లు మేదేస్తే కూడా చచ్చిపోయిన వాడిని నేనైతే ఇంతవరకు చూడలేదు. మరి మీరేమైనా చూస్తే నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి కిషోర్ గారు, లేదా పేరుని నాని గారితో మీరు ఎప్పుడైనా కలిస్తేనో మాట్లాడితేనో, ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీరు ఎప్పుడైనా కలిస్తేనో మాట్లాడితేనో అడగండి కొంచెం. డౌన్ పేరు నాని, గో బ్యాక్ పేరు నాని, కాపుద్రోహి పేరు నాని అని చెప్పేసి ఎందుకు నినాదాలు చేస్తారు? చంపేవాళ్ళు అయితే వాళ్ళ తీరు, వాళ్ళ తరీకా ఇదిగా ఉంటది. నువ్వు అడ్డంగా నడి రోడ్డు మీద బూతులు కోస్తున్నా సరే
చంపేవాళ్ళు అయితే అవును. మరో రకంగా ప్రతిస్పందించేవాళ్ళు. అంతే అవును. తప్ప ఆ, ఆ, అన్ని బూతులు మాట్లాడుతున్నా సరే ముందు తిరుగుతోంది కదా, వీడియో తిరుగుతోంది కదా. ఒక ఎస్. వ్యక్తి కాపుద్రోహి పేరుని నాని గారు, పాపం అతని సంస్కారం చూడాలి. అతను అంత ఆ కడుపుబడినా అంత గారని ఒడిపడినా అంటున్నాడు. సరే దాంట్లో అవును. కూడా అంత అంత నిరసన తెలిపే దాంట్లో కూడా గారనే అన్నాడు. నేను 2-3 అవును. సార్లు విన్నాను. అవును. గారు అన్నాడు. అతనుకున్న సంస్కారంలో కనీసం 10 పైసల వంతు కూడా నీకు లేకపోయి నువ్వు అడ్డంగా 2 సంవత్సరాలు బాగా, ఇక ఆ పదం నేను చెప్పలేను, నా నోటితో నేను ఉచ్చరించలేను, ఒక నీచమైన పదం వాడాడు. ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఒకానొక ఇష్టానుసారంగా సందర్భంలో మాట్లాడాడు. అయితే మరి ఎవరు అవును. సంస్కారవంతులు? చంపేవాళ్ళు అయితే, చంపడానికి వచ్చిన వాళ్ళు అయితే ఆ గారు అని చెప్పేసి మర్యాదగా సంబోధిస్తూ నినాదాలు ఎందుకు చేస్తారు? వేరే అదే రకంగా కదా. ఉంటది. అది అది వాళ్ళకి అవును. బాగా తెలుసు కదా. అవును. దుర్గా కిషోర్ని అడిగితేనో, లేదంటే దేవినేని అవినాష్ని అడిగితేనో, ఆ, గడప చాలా బాగా గడపకు తెలుసు. వైసీపీ అనేటువంటి అనే కార్యక్రమంలో మహిళలు డ్రైనేజ్ గురించి, రోడ్డు సమస్య గురించి, పెన్షన్ల గురించి అడిగితే తెల్లారి మహిళలను పంపించి కంట్లో కారం కొట్టినటువంటి చరిత్ర దేవినేని అవినాష్ దేవినేని మర్చిపోయామా? అవినాష్. అవును. ఆ, సో దేవినేని ఆ అవినాష్ అంటే రకమైన ప్రతిస్పందన గుర్తొచ్చింది ఉంది. కిషోర్. సో దేవినేని అవినాష్ అంటే గుర్తొచ్చింది కిషోర్. ఆ మధ్య కొంతమంది ఆ, తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటే ఈయన చేసే పనులకి కడుపు మండిపోయి కొన్ని రీల్స్ పెట్టారు. నువ్వు 10 ఏళ్లలో 4 పార్టీలు 15 ఏళ్లలో 3 పార్టీలు మారావు, 3 పార్టీలో పోటీ చేసావు, 3 పార్టీలో నువ్వు ఓడిపోయావు అని చెప్పేసి ఇంకెప్పుడు గెలుస్తావని చెప్పేసి భార్య ఒక రాజకీయ నాయకుడిని అంటూ ఉంటుంది. దానికి అవినాష్ ఫోటో పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసే స్థాయికి తెచ్చుకున్నాడు అవినాష్. అవును. 2014లో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయాడు. 2019లో తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి ఓడిపోయాడు. 2024లో వైసీపీలో పోటీ చేసి ఓడిపోయాడు. ఇంకోసారి ఓడిపోతే ఐరన్ లెగ్ అవినాష్ అని ముద్ర కూడా తెచ్చుకుంటాడు అని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇన్నిసార్లు వరుసగా ఓడిపోవడం అనేది నిజంగా ఐరన్ లెగ్ ముద్ర పడిపోద్ది. సో ఇంకా ఖచ్చితంగా. మనం ఇప్పుడు చూసుకుంటే మనం మనం ఇక్కడ మనం కంక్లూడ్ చేసే నిరసన ముందు ఒక వ్యక్తం ఒక చిన్న చేయడానికి అంశం మాత్రం, మనం ఒక చిన్న అంశం నిరసన మాత్రం మనం ఎస్ ఎస్ ఖచ్చితంగా నేను ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాలి. చెప్తాను. ఒక విషయం గుర్తు చేయాలి కిషోర్. ఇక్కడ నిరసన ఉమ్, వ్యక్తం చేయడాన్ని కూడా వైసీపీ తప్పుపడుతోంది. అంటే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అమరావతి రద్దు, అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అని చెప్పేసి చెప్పిన తర్వాత అమరావతిలో రైతుల్ని పరామర్శించడానికి వాళ్ళంతా బాధపడుతుంటే మేము ల్యాండ్స్ ఇచ్చాము, ఇలా అయిపోయింది అమరావతి, వాళ్ళ రాష్ట్రానికి రాజధాని అమరావతి కాదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడని చెప్పేసి వాడు బాధపడుతుంటే వాడిని పరామర్శించడానికి వెళ్ళిన చంద్రబాబు కాన్వాయ్ మీద చెప్పులు రాళ్లతో దాడి చేయించారు వైసీపీ వాళ్ళు. కొంతమంది పెయిడ్ ఉమ్, ఆర్టిస్టుల్ని ముందు పెట్టి వాళ్ళతోటి ప్లకార్డులు పెట్టించి గ్రామ కంటకాల సమస్యలని బాగు చేయలేకపోయిన చంద్రబాబు అని చెప్పేసి ప్లకార్డులు పెట్టించారు. గ్రామ కంటకాల్లో అసలు ఇల్లు కట్టుకోమని ఎవరు చెప్పారు? గ్రామ కంటకాల్లో ఇల్లు కట్టుకోవడానికి వీలవుతుందా? ఇది ఇవాళ వచ్చిన సమస్య 1983 తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత వచ్చిన సమస్య లేదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎందుకని చంద్రబాబు మీదే దాడి చేయడానికి చూస్తారు? ఇక్కడ ఆనాడు గౌతమ్ సవాంగ్ కూడా, డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ కూడా ఇది భావ ప్రకటన స్వేచ్ఛ బెండకాయ పచ్చడి అని మాట్లాడాడు. మరి ఇవాళ వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు. ఆనాడు వైసీపీ నేతలంతా కూడా సపోర్ట్ చేశారు. డీజీపీ చెప్పారు కదా అది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు కదా అని వైసీపీ నాయకులు కూడా ఒప్పుకున్నారు, ఆ మాటకి వంతపాడారు. మరి ఇవాళ ఎందుకని దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛకి తీసుకోవట్లేదు? కోడిగుడ్లు విసిరితే ఇంకా నయం, చెప్పులు రాళ్లు విసరలా వైసీపీ నేతల మీదకి, కోడిగుడ్లే విసిరారు ఉమ్, అమరావతి రైతులు. మరి దాన్ని ఉమ్, భావ ప్రకటన స్వేచ్ఛగా ఎందుకు తీసుకోవటం లేదు? అవును. ఈ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా సర్క్యులేట్ అవుతుంది, మనం దీని మీద కంక్లూడ్ చేద్దాం. ఆ, ఎస్ ఎస్. ఈ దెబ్బతోటి ఒక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఉన్నటువంటి 5 జిల్లాలు ఏవైతే కొత్త జిల్లాలు ఉన్నాయో అందులో ఉన్నటువంటి దాదాపు 35 సీట్లలో వైసీపీ పోటీ చేయడం కూడా అనవసరం, మీ తీరుతోటి మీ వ్యవహారంతో ఇక మీకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పేసి ఒక ఒక ఇంకో వ్యంగ్యమైనటువంటి ఇంకో పోస్టు ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సో ఆ ఇంకో కొత్త జిల్లాల జిల్లా. ప్రజలు, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు వాళ్ళు ఆలోచించుకోవాలి కదా, ఈ అవును. ఎవరు ఇంకో మనకు కొత్త జిల్లా ద్రోహులు, కూడా ఎవరు కలుపుకోండి మంచివాళ్ళు కిషోర్. అనేది. కిషోర్ ఇంకో కొత్త ఆ? జిల్లా కూడా కలుపుకోండి, ఏలూరు జిల్లా. అది కూడా కొత్తదే. వాళ్ళు కూడా ఎవరు ఓట్లేరు. ఆ, ఏలూరు ఆహా, జిల్లా కొత్తగా ఓకే. వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆ ఏలూరు జిల్లా ఉమ్, వాళ్ళు కూడా ఎవరు ఓట్లేరు వైసీపీకి. ఎందుకంటే మనం చూసాం 2024 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని, రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు, నేను విశాఖపట్నం కాపురానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మాట్లాడారు. అందుకు తగ్గట్టుగానే విశాఖపట్నంలో ఋషికొండకి నన్నగా గుండు కొట్టించేసి అక్కడ కొత్తగా భవనాలు కట్టించారు. జగన్మోహన్ రెడ్డి వెళ్లే వరకు ఒకవేళ వెళ్లి కాపురం అక్కడ పెట్టుంటే ఖచ్చితంగా దాంట్లోనే పెట్టుండేవాళ్ళు అని చెప్పేసి కూడా టాక్ వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి కోసం కట్టినవి అని చెప్పి కూడా అనుకున్నారు. అయితే 2024 ఎన్నికలప్పుడు ఏమన్నారు?
రాష్ట్ర రాజధాని విశాఖే, ఇదే ప్రాతిపదికన మేము ఎన్నికలకు వెళ్తున్నాము అని చెప్పేసి అన్నారు. మరి రాష్ట్ర ప్రజలంతా తీర్పు ఇచ్చింది ఏంటి? 11 నెంబరు. ఆ 11 నెంబర్ ఎందుకు ఇచ్చారు? మాకు రాష్ట్ర రాజధానిగా అమరావతి కావాలి అని చెప్పేసి వాళ్ళు తీర్పిచ్చారు రాష్ట్ర ప్రజలు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి 164 సీట్లు ఎందుకు వచ్చినాయి? వాళ్ళంతా అమరావతి రాజధాని, మేము అమరావతిని డెవలప్ చేస్తాం, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వటం వల్ల, ఎన్నికల్లో హామీ ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రజలంతా మూకుమ్మడిగా, అంటే నిజానికి విశాఖపట్నంలో రాజధాని పెడతారంటే విశాఖపట్నం వాసులంతా కూడా మురిసిపోయి మెరిసిపోయి ఓట్లేయాలి. 100% అక్కడున్న అసెంబ్లీ సీట్లు, పార్లమెంటరీ సీట్లు అన్ని కూడా వైసీపీ కట్టబెట్టాలి. కానీ వాళ్ళు కూడా వైసీపీ దాడులు, దౌర్జన్యాలు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో గత 5 ఏళ్లు జరిగిన వాటిని పరిగణలోకి తీసుకొని వీళ్ళు కనుక ఉత్తరాంధ్రలోకి వస్తే మన పని ఉత్తయిస్తరే పచ్చి మంచి నీళ్లే అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళని అసలు నామరూపాలు లేకుండా తీసుకువెళ్ళి 11 దగ్గర కూర్చోబెట్టారు. వాడు కూడా ఓట్లేసి ఆశీర్వదించాల. సో కాబట్టి ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు అర్థం చేసుకుని అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్ళు కూడా జై అమరావతి అంటే ఏమన్నా కనీసం ఈ సిఆర్డిఏ పరిరక్షణ భూముల కోసం ఇట్లాంటి వాటి కోసం అమరావతిలోకి వస్తారంటే సరే రానివ్వండి అని అనుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి 2019 లాగా నేను హైదరాబాద్ తలదన్నే నగరాన్ని అమరావతిని సృష్టిస్తానని చెప్పి అబద్ధం చెప్పి ఎలాగైతే ఎన్నికల్లో గెలుపొందారో అలా ఒక అబద్ధం చెప్పినా నమ్మేవాళ్ళేమో. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు పాపం ప్రతిసారి నమ్ముతారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డిని ప్రతిసారి నమ్మినట్టే ఈసారి కూడా నమ్మేవాళ్ళాను. కానీ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని చెప్పేసి మాట్లాడటం, అమరావతిని పదే పదే అవమానించటం, ఇవన్నీ చూస్తే అటు ఏలూరు జిల్లా దగ్గర నుంచి కృష్ణా జిల్లా, అలాగే ఎన్టీఆర్ జిల్లా, దాంతో పాటుగా గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, ఈ 6 జిల్లాల్లోని ప్రజలు ఎవరు కూడా వైసీపీకి ఓటేసే అవకాశం లేదు అని చెప్పేసి కూడా పొలిటికల్ వర్గాలన్నీ ఘంటాపథంగా చెప్తున్నాయి. ఈ క్రమంలో మరి ఈ 6 జిల్లాలు వదిలేసి మిగతా జిల్లాల్లో పోటీ చేసుకున్న ఎన్నికల ఖర్చు అయినా తగ్గుతుందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కిషోర్. ఇందులో పెద్ద డౌట్ ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ బాబాయ్ గారు. థ్యాంక్ యూ. ఓకే కిషోర్, బై.